ఆగు! ఆ కంఠంలో ఎన్నడూ చూడని కరుకుదనం వినిపించింది పూర్ణిమకు. ఆమె ఆగి తలెత్తింది. ఎదురు సోఫాలో గంభీర వదనంతో చంద్రశేఖర్ కూర్చునున్నారు. అతని ఎదురుగా న్యాయమూర్తి తీర్పు కోసం వేచి ఉన్న ముద్దాయిలా సంజయ్ నిలబడ్డాడు. వారిద్దరి వాలకం చూస్తే తీవ్రంగా చర్చించుకున్నారని అర్థమైంది. సంజయ్ ఆమె వంక చూశాడు. మావయ్య అంది ఏమనాలో తెలియక. మావయ్య? ఎవరినీకు మావయ్య? నేను ఏదైనా సహిస్తాను గాని అబద్ధాలు మోసాలంటే పరమ అసహ్యం అన్నాడు కఠినంగా. ఆమె అసహాయంగా సంజయ్ వంక చూసింది. తప్పంతా వాడిదంటావు. వాడు మగవాడు, ఏదైనా చేస్తాడు. సున్నితత్వం గల స్త్రీవే జీవితానికి పవిత్రమైన అతి ముఖ్యమైన మలుపు వివాహ విషయంలో అంత పెద్ద అబద్ధమా అన్నాడు తీక్ష్ణంగా. ఎక్స్క్యూజ్ మీ సార్, అన్నింటికన్నా ఆకలి గొప్పది సార్. దాని ముందు పవిత్రత సభ్యత ఏం గుర్తుండవు అంది రోషంగా. ఆకలి బాధతో నటించానని నమ్మమంటావు. మీరు నమ్మినా మానినా నిజమదే. అదిగాక సంజయ్ గారు నన్ను ప్రమాద పరిస్థితి నుండి కాపాడారన్న కృతజ్ఞతతో నాటకానికి అంగీకరించాను. మీకేం నష్టం కలగనీయలేదని హామీస్తున్నాను అంది ప్రాధేయపూర్వకంగా. అవునన్నా, ఆవిడదేం పొరపాట్లేదు. నాకు రమేష్ చంద్ర అని తెలీదు. సంజయ్ నచ్చజెప్పబోయాడు. దయచేసి ఇంకేం మాట్లాడద్దు. ఎక్కడుంటావో ఎలా బ్రతుకుతావో నాకు అనవసరం. నీకోసం నా వాళ్ళందరినీ వదులుకున్నాను. అది కాదు నాన్న, ఒక్కసారి. చటుకుని లేచాడు చంద్రశేఖరం. తన గదిలోకి దారి తీస్తూ తర్జనతో బయట తలుపు చూపారు. ఒకే విషయాన్ని పదే పదే చెప్పే అలవాటు నాకు లేదు. ఆ అమ్మాయి నీ సమస్య. వివాహమే చేసుకుంటావో స్నేహితుని కాళ్లే పట్టుకుంటావో అది నీ ఇష్టం అన్నారు కరుకుగా. రండి పూర్ణిమ, సంజయ్ పిలిచాడు. ఆమె ఒకసారి వెళ్లి చంద్రశేఖరం గారికి నమస్కరించి కన్నీరు బలవంతంగా ఆపుకుంటూ బయటకొచ్చింది. ఏంటిది చిన్నబాబు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అయ్యగారిని వదిలి వెళ్ళిపోతారా? రాజమ్మ ఏడుస్తూ వచ్చింది. రాజమ్మ, నా శరీరంలో ప్రతి రక్తపు బొట్టు ఆయన అనురాగం నింపుకుని పెరిగింది. ఎక్కడున్నా ఆయన చూస్తాను. ఆయన మాటకు ఎదురు చెప్పి నొప్పించను అన్నాడు. ఇదంతా ఏంటి బాబు అంది కళ్ళు ఒత్తుకుని. చిన్న పొరపాటు జరిగింది రాజమ్మ. నాన్నగారిని 1000 కళ్ళతో కాపాడాలి అని జాగ్రత్తలు చెప్పాడు. ఇద్దరూ గేటు బయటకొచ్చారు. మొదట మనం మా ఇందుమతి గదికి వెళదాం. అక్కడ మన భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయించుకుందాం సంజయ్ గారు అంది. అతను వెళుతున్న ఆటోను పిలిచాడు. ఇద్దరూ ఎక్కి చిక్కడపల్లిలో ఇందుమతి గదికి వెళ్లారు. ఆవిడ ఆఫీసుకు వెళుతుందేమో. వారం రోజులు సెలవు పెట్టింది అంది పూర్ణిమ ఆటో దిగుతూ. రండి హీరోగారా, ఏది మీ తళతళ మెరిసే ఫియట్ కారు అంది చుట్టూ చూసి. ఇక నుండి కారు లేదండి, ఉత్త బేకారుగాడిని అన్నాడు సంజయ్. ఏంటో బాబు, మీరు చెప్పింది అర్థం కావడం లేదు. ఆ రమేష్ చంద్రను వదిలించుకున్నావన్నమాట. భర్తలాంటి భర్త నిజంగా భర్త అయ్యాడు. కంగ్రాచ్యులేషన్స్. ఈ శుభ సందర్భంలో పార్టీ కావాలి అంది చకచకా మాట్లాడేస్తూ. ఉండవే, నీ ధోరణి నీదే కాని మా మాట వినవా? 2 ముక్కల్లో పూర్ణిమ తాము ఇల్లు విడిచిన పరిస్థితి వివరించింది. 1 నెల రోజులు తలదాచుకుంటాం, ఆ తర్వాత ఇల్లు చూసుకుంటాం ఇందు అంది ఇబ్బందిగా. ఇందుమతి ఒక క్షణం నోరు వెళ్లబెట్టింది. ఎట్టెట్లా? మీ వారు, సారీ సంజయ్ గారు చంద్రశేఖరం గారు అబ్బాయి కాదు? ఇప్పుడు మేముగా వీధిలో నిలబడినట్టే లెక్క. 4 రోజులు. ఆమె మాట పూర్తి కానివ్వలేదు. పూర్ణిమ చేయి పట్టి బయటకు లాక్కుపోయింది. మీరు కూర్చోండి వెళుతూ సంజయ్తో అంది పూర్ణిమ. ఓకే. అతను నవ్వుతూ కూర్చున్నాడు. కానీ మరుక్షణంలో అతను నిటారుగా అయ్యాడు. పిచ్చిమొద్దు, ఈ ప్రపంచం డబ్బు చుట్టే తిరుగుతుందే. ఆస్తి అంతస్తు లేని సంజయ్ని వదిలే, నా మాట విని. నువ్వు ప్రాధేయపడితే రమేష్ కరిగిపోతాడు. ఇందు, నీకు మతిపోయిందేమిటి? నిన్న రమేష్కు గోలిమారా అన్నావు. మతిపోయినట్టుందా ప్రశ్న? అవునే, ఉన్నవాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం నా హాబీ. ఇప్పుడు అన్ని విధాలా ఈ సంజయ్ కంటే రమేష్ అర్హుడు. ముందు నువ్వు నోరు ముస్తావా? అంత తప్పు నేనేం చేయలేదు. అతను నిన్ను పట్టుకు ప్రాకులాడుతున్నాడంటే నీ దగ్గర 10,000 ఉన్నట్టు. ఆ పైన మాట టక్కున ఆగిపోయింది. 2 నిమిషాల తర్వాత కందగడ్డలా ముఖం చేసుకుని వచ్చింది పూర్ణిమ. పదండి, ఏదైనా హోటల్కి వెళదాం. ఆమె చటుకున ఇందుమతి పెట్టి తీసి అందులో నుండి ఒక పొట్లం తీసుకుని తన పర్సులో వేసుకుంది. అవునండి, ఎవరూ ఆశ్రయం ఇవ్వకపోయినా మనలాంటి వారు ఉండడానికి హోటళ్లున్నాయి అంది మేడ దిగుతూ. నా మాట వినవే మందమతి, వెనకే వచ్చింది ఇందుమతి. షటప్, ఇంకొక మాట అన్న మర్యాద దక్కదు ఆటోని కేకేసింది. సంజయ్ గంభీరంగా ఆమె వెంటొచ్చాడు. ఇందుమతి 4 మెట్లు ఒకేసారి దిగింది. పూర్ణ, అది కాదే,
ఈ ప్రేమలు అభిమానాలు అన్నం పెట్టావు. నువ్వు ముందు నోర్మి అన్నాను. ప్రేమే భోజనం చేసి బ్రతుకుతాను, అర్థమైందా? ఈడియట్, అవకాశవాది. తిట్టి ఆటో రిక్షా ఎక్కేసింది. ఇద్దరూ లక్ష్మీ హోటల్ ముందు దిగారు. హలో సంజయ్, గదులేమైనా బుక్ చేయాలా? ఫోన్ చేస్తే పోయేది కదా అన్నాడు మేనేజర్ లేచి. ఒక రోజైనా ఉందామనొచ్చాను అన్నాడు నవ్వుతూ. మీరు రారు, మీ నాన్న చంద్రశేఖరం గారు తరుముంటారు. ఆయన కూడా తన పెళ్లిరోజు బయటకొచ్చి గడిపేవారు. భలే సరదా మనిషిలే. వారి జీవితం చూస్తుంటే ఓ శృంగార కావ్యం చదివినంత అద్భుతంగా ఉండేదనుకో అన్నాడు గది తాళాలిస్తూ. సంజయ్ నవ్వుతూ తాళాలందుకుని గదిలోకి వెళ్ళాడు. మనిద్దరం మన సామాను విషయమే మరిచిపోయాం అన్నాడు మంచంపై వెలకిల్లా పడుకొని. పూర్ణిమ బెల్ నొక్కింది. సర్వర్ రాగానే వేడి టీ తెమ్మని చెప్పింది. స్టూలు లాక్కుని కూర్చుంది. పూర్ణిమ, నా పనిప్పుడు గట్టున పడ్డ చేపలా ఉంది. మీ స్నేహితురాలు చెప్పినట్టు చేస్తే మంచిదేమో అన్నాడు తిరుగుతున్న ఫ్యాన్ కేసి చూస్తూ. ఒక్క విషయం చెప్పండి, నేనంటే అసహ్యమా? అసహ్యమంటే అలాగే ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాను. రమేష్ చంద్ర అంగీకరించినా నేను అంగీకరించలేను. మానసిక వ్యభిచారం చేయలేను. మనసు ఒకరి దగ్గర, మనువు మరో దగ్గర అంది. అతను ఇటు తల తిప్పగానే తల వంచుకుంది. అసహ్యమని కాదు పూర్ణిమ, నాకు నమ్మకం లేని వ్యవస్థలో తలదూర్చలేను. నీ స్నేహితురాలి అభిప్రాయం ఇప్పుడే విన్నాను. దాని అభిప్రాయం సర్వజనీకం కాదు, అదో క్రాక్. నాకొక్క అవకాశం ఇచ్చి చూడండి. నా అభిప్రాయం మారుతుందంటావు అన్నాడు. ఆమె మౌనంగా తలాడించి పర్సులో నుండి రమేష్ చంద్ర ఇచ్చిన ట్రావెలర్స్ చెక్స్ అతని ముందు పెట్టింది. నాకు మీ పట్ల, మీ సమర్థత పట్ల విపరీతమైన నమ్మకం ఉంది. ఎడారిలో సెలయేళ్లు తెప్పించగలరు. మనం ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాం. నేను ఎక్కడైనా ఉద్యోగం వెతుక్కుంటాను అంది. అతను ఇటు తిరిగి ఆమెనే చూశాడు. ఆమె కళ్ళు అతని కళ్ళు క్షణం కలుసుకున్నాయి. వెంటనే తన చూపుల్ని విడదీసుకుందామె. చూడండి, ఇలా నా డబ్బు తీసుకోవడం మీకు అభిమానంగా, అవమానంగా ఉండొచ్చు. పోనీ అప్పుగా తీసుకోండి. మనం ఎంత ఎదిగినా స్త్రీధనం అంటే. ఆమె మాట మధ్యలోనే తుంచేశాడు సంజయ్. పురుషులకు చాలా ప్రీతి, అవునా? కాదు, కట్నరూపేణ చోటుమోటుగా తీసుకుంటారు గాని సమానంగా చూడాలంటే బాధగానే ఉంటుంది. ఆమె ఆధిక్యత అంగీకరించాలని జంకుతారు. నాకలాంటి కాంప్లెక్స్ ఏం లేదు అంది కాస్త ఉడుక్కుని. అయితే కాంప్లెక్స్ నాకే ఉందంటావు. ఈసారి ఆమె మోగగా చూసింది. ఆల్రైట్, అప్పుగా నీ డబ్బు తీసుకుంటున్నాను. 5 ఏళ్లలో తీర్చేస్తాను అన్నాడు. దానికి ఆమె సంబరపడిపోయింది. ఇద్దరూ చేతులాడించుకుంటూ వచ్చేశారు. స్నానం చేయాలన్నా బట్టలు లేవు. ఆమె అయోమయంగా చూసింది. ఆమె పర్సులో కొన్ని రూపాయలున్నాయి. సంజయ్ దగ్గర ఎంతుందో తెలీదు. అడగాలా వద్దా? తనకు కట్టుకోవడానికైనా బట్టలు కావాలి కదా. అప్పుడే తలుపు తట్టిన శబ్దమైంది. పూర్ణిమే తలుపు తీసింది. ఆగంతుకుని వైపు ఆశ్చర్యంగా చూసింది. రాములు, నువ్వా? అంది సంతోషంగా. ఇల్లు వదిలి కొన్ని గంటలు కాలేదు. అప్పుడే ఎన్నో రోజులైనట్టుంది. అవునమ్మా, మీకు సంబంధించిన వస్తువులేవి ఉంచొద్దని అయ్యగారు బట్టలన్నీ పంపించారండి అన్నాడు 2 ఎటాచీలు మొయ్యలేక మోసుకొచ్చి అక్కడ పెడుతూ. రాములు, తీక్షణంగా చూశాడు సంజయ్. రాములు, పూర్ణిమ అదిరిపడ్డట్టు చూశారు. ఆయనకైనా పౌరుషముంది, మాకు లేదా? వెళ్ళి ఆ బట్టలిచ్చే, మేము కొనుక్కోగలం. అతని మాట పూర్తి కానీలేదు పూర్ణిమ. తన చేత్తో మృదువుగా అతని నోరు మూసింది. రాములు, నువ్వెళ్ళు. చిన్నబాబు గారేమో కోపంగా ఉన్నారు. ఇక్కడ జరిగిందేం చెప్పద్దు. అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో అంది. రాములకి చిన్నబాబు కోపం ఎరుగంది కాదు. అందుకే కాళ్లకు చక్రాలొచ్చినట్టు పరిగెత్తుకుపోయాడు. చూడండి సంజయ్ గారు, నా హృదయంలో మీ ఆశయాల పట్ల ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది. దాని నుండి దిగిరాకండి అంది. సంజయ్ విస్మయంగా చూశాడు. ఓహో, 10,000 ఇచ్చేవో లేదో అప్పుడే శాసించడం మొదలైందన్నమాట అన్నాడు కాస్త కరుకుగా. దెబ్బతిన్నట్టు చూసింది పూర్ణిమ. ఆమె కళ్లల్లో అనిర్వచనీయమైన బాధ రెపరెపలాడింది. చూడండి, మీకు ఆ ఇంట్లో ఎదురులేని అధికారం చెలాయించడమే అలవాటైంది. ఎదుటివారిని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మనం ఆడిన నాటకం ఆయన హర్షించలేకపోయారు. ఆయనను తప్పుపట్టడం సమంజసం కాదు. మీ తండ్రిగాక వ్యక్తిగా అతని వ్యక్తిత్వం మహోన్నతమైంది అంది పాఠం అప్పగించినట్లు. చాలా మహోన్నతమైందే, అందుకే ఇలా నడిరోడ్డుపై నిలబెట్టాడు. మహాత్ముడైన వాడు కూడా జయించలేనివి కొన్నున్నాయి. ఆ క్షణంలో కోపం భరించలేకపోయాడు అని బోయ్ని పిలిచి తొందరగా టీ తెమ్మని చెప్పింది. ఆమె మనసు నడి సముద్రంలోని నావలా ఊగిసలాడుతోంది. సంజయ్ మనసేమిటో తనకు తెలీదు. సరసోక్తులు, నవ్వడమే తెలియని వ్యక్తితో తన జీవితం కత్తిమీద సాము, నిప్పుల మీద నడక అవుతుంది.
కింద పెదవి పళ్ల మధ్య నొక్కిపట్టి నిల్చుండిపోయింది. సుశీలమ్మ అన్నగారికి కాఫీ ఇచ్చి ఎదురుగా కూర్చుంది. గీత దూరంగా కూర్చుని ఫెమీనా తిరగేస్తోంది. అన్నయ్య, తెలివి తక్కువగా నీ మాట కాదన్నాను. ఇప్పుడు గీత భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను. నా మతి పోతోంది అంది. నాకు మాత్రం సంతోషంగా ఉందా సుశీ? ప్రస్తుతానికి ఏమీ చేయలేం. గీత కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేయని, ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. అన్నయ్య, సంజయుడు ఆ పిల్లని వివాహం ఆడలేదట. సుశీ, మళ్ళీ వాడి పేరెత్తకు. వివాహం కాలేదని వాడు బుకాయించగానే సరా, ఆ విషయం వదిలేద్దాం. చేయి జారిందేది మళ్ళీ రాదమ్మా గీత. జూన్లో తిరిగి కాలేజీలో చేరాలమ్మా అన్నారాయన. నాకు చదవాలని లేదు మావయ్య. ఈ జీవితం అంటే చెప్పలేనంత విరక్తి కలుగుతోంది అంది విచారంగా. ఆయన లేచి గీత దగ్గరగా వెళ్ళి ఆమె తలని మిరాడు తన వణుకుతున్న చేత్తో. నువ్వు విచారంగా ఉండద్దమ్మా. మాకు మిగిలిన ఆశాకిరణానివి. మదన్ నీ జీవితంలోకి పీడకలలా ప్రవేశించాడు. అది మరిచిపో, మా కోసం బ్రతుకు అన్నాడు లాలనగా. మావయ్య, అతని హృదయంలో తల్లాచుకుంది. అతని కళ్ళు అసురుపూరితాలయ్యాయి. ఒకవైపు మదన్ మోహన్పై కేసు నడుస్తోంది. అవి చదువుతుంటే గీతకు కంపరంగా ఉంటుంది. నిజంగా భావకవిత్వం, వచన కవిత్వం చందోబద్ధం అంటారు. కానీ ప్రజాకవి వేమన ఎంత సూటిగా చెప్పాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంబు ఆ చరణానికి ప్రతీక మదన్ మోహన్. సజ్జనుండు బలుకు చల్లగాను రెండవ చరణం సంజయ్ పట్ల నిజమవుతుంది. కంచు మోగినట్టు కనకంబు మోగునా? పరమసత్యం పలికాడు మదన్ కంచు. అందుకే తన మోతతో అందర్నీ బోల్తా కొట్టించాడు. నిజాయితీగా మాట్లాడే సంజయ్ అంటే తమకు చులకనైపోయింది. రెండో ఆలోచన మనసులోకి రానియకు. చదువు పూర్తి చేయమా. ఈ లోపల కేసు పూర్తవుతుంది అన్నాడు. చదివింది సాలు బావా, నీ కేసని తెలుసా అన్నాడు కూర్చుని. అప్పుడే వచ్చిన జగన్నాథం. నువ్వు ఏ విషయమూ చెప్పందే. అదే, ఆ పుండాకోరు సంజయ్ గాడు ఈ ఈది మొగల కాపురం పెట్టిండు బావా. ఆ ఇంటాయన దుమ్ము దులిపినా ఇల్లెట్లా ఇచ్చినావంటే ఆడికి బలిసింది. కిరాయితే ఇల్లిస్తామంటాడేంది అన్నాడు రోషంగా. చంద్రశేఖరం గారు గంభీరంగా మారిపోయారు. వాళ్ళన్న దాంట్లో తప్పేముంది? అద్దె ఎవరిస్తే వాళ్ళకిస్తారు అంది సుశీలమ్మ. ఆమెకు భర్త అంటే మండిపోతుంది. ఓయబ్బో, మీ అన్న చదివితే లా చదువుతావే అన్నాడు కోపం మింగుతూ. ఆయనకిప్పుడు చంద్రశేఖరాన్ని బొట్లో వెయ్యాలనుంది. దానికి సుశీలమ్మ సహాయం కావాలి. చదివితే తప్పేముంది? నువ్వు జైలుకు వెళితే విడిపించుకుని రావద్దు జగం అన్నాడు. అబ్బో అబ్బో, బావ చమత్కారులేనే. సుశీల, నాకు పైన గది కావాలంటూ చెప్పు ఆ రాములుగాడికి అన్నాడు లేస్తూ. బావా, నీకు వయసు అవుతుంది, పైనెందుకు? కింద గది చాలు గాని వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను అన్నాడు చంద్రశేఖరం లేస్తూ. అప్పుడే బ్యాగు తీసుకుని రాములు వచ్చాడు. రాములు, పై గదులకు తాళాలు వేయి, ఫోన్లు నోట్ చేసి పెట్టు అని బయటకొచ్చాడు. జగన్నాథం పళ్ళు నూరాడు. ఇంతకీ అల్లుని కాదని పోకలాడి పడిపోయిన సిగ్గులేదు అంటూ గింజుకున్నాడు. కారు శబ్దం దూరం కాగానే మఠం వేసుకుని సోఫా మీద కూర్చున్నాడు. ఇదిగో సుశీల, నీ అన్న పెద్ద ఫోజు చేత్తండే. ఆ గది తాళాలు పెట్టి పూజ చేస్తాడంటనా అన్నాడు కోపంగా. అతనిల్లు అతనిష్టం. ఇతరుల మీద పడి ఏడవకపోతే మన పిల్ల గతేమిటని ఆలోచించారా అంది కోపంగా. నన్ను చేతకాని వాడినంటావు. అనుకో అనుకో. నేను చేతులు ముడుచుకుని కూర్చోలేదు అన్నాడు తనలో తాను నవ్వుకుంటూ. భార్యను దగ్గరగా పిలిచి గుసగుసగా చెప్పాడు. వద్దండి, వద్దు, అలాంటి ఆలోచనే వద్దు. వణికిపోయింది సుశీలమ్మ. మరింకెలాంటి ఆలోచన కావాలే? ఆ సంజయుడి కాళ్ళెట్టుకోనా అన్నాడు కోపంగా. నాతో మీరేం మాట్లాడకండి. ఆమె కోపంగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆమె మనసు అసలే అశాంతిగా ఉందంటే భర్త మాటలు మరింత కొంగదీశాయి. మోసం వేషం వేసేవారు మామూలుగా బ్రతుకుతారేమో. మోసం చేయబోయిన వాళ్లే మోసపోయినా బుద్ధి రాదు. ఈ ఇంటికేదో శని పట్టుకుంది. దయ్యామయుడైన అయ్యగారు ప్రాణంగా పెంచిన బాబును ఇంట్లో నుండి పంపించి వేయడమేమిటి అంది రాజమ్మ. ఆ శని మీరే అన్నట్టు అనిపించింది సుశీలమ్మకు. అక్కడ ఉండలేక మళ్ళీ బయటకొచ్చింది. అనర్గళంగా కూతురు ముందు ఉపన్యసిస్తున్న జగన్నాథం భార్యను చూసి టక్కున ఆగిపోయాడు. కాఫీ ఇచ్చేదుందా లేదా? పాప తల పగిలిపోతుందట అన్నాడు. దాంతో ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళింది. తాను చెప్పదలిచింది చెప్పేశాడు. ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వం ఉంటుంది, కానీ అది అతి క్లిష్ట పరిస్థితుల్లో బయటపడుతుంది. పురాణాలు చదివినా, చరిత్ర తిరగేసినా మన జీవితాలను గతించిన వాటితో పోల్చుకుని కష్టాలు కన్నీళ్లు తప్పవని అన్వయించుకుని ధైర్యంగా నిలబడ్డానికి దోహదం చెయ్యాలి గాని, సీత అగ్ని ప్రవేశం చేసింది, సుమతి భర్తను వెలయాల దగ్గరకు తీసుకువెళ్ళింది,
మేము అలా అవుతాము అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. సుశీలమ్మ కాఫీ తెచ్చిచ్చింది. పాపా, మీ నాన్న నీ మేలు కోరే మనిషే గాని పునాదుల్లేని భావనాలే నిర్మిస్తాడు. ఆయన మాటలు విని ఒకసారి మోసపోయింది చాలదా అంది సుశీలమ్మ. మంచిదమ్మా. కాఫీ తీసుకుని 2 సిప్స్ తీసుకుని వాంతి చేసుకుంది గీత. సుశీలమ్మ కంగారుగా కూతుర్ని బేసిన్ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆమె అనుమానంగా కూతుర్ని యగాదిగా చూసింది. నెల అడగలేనట్టుండిపోయింది. కావడం లేదు అన్నట్టు తల అడ్డం తిప్పింది గీత. ఆమె తుండితో ముఖం తుడుచుకుంది. ఎన్నో నెల? ఆ ప్రశ్న నూతుల్లో నుండి వచ్చినట్టుంది. 3 అంది అలాగే తుండులో ముఖం దాచుకుని. సుశీలమ్మకు నీరసం వచ్చింది. తను ఏమాలోచిస్తోంది? కూతురి జీవితంలో మదం చేసిన వెలితి పొడచాలని. కానీ దురదృష్టం తమను వెంటాడుతోంది. సంవత్సరం పైన అయింది వారి వివాహం అయ్యి. ఇప్పుడు నెల తప్పడమేమిటి? జీవితాంతం ఆ మోసగాడితో కాపురం తన కూతురికి రాసిపెట్టుందేమో. ఏటి పాపా, ఏటైంది? కాఫీ కప్పు అక్కడ పెట్టొచ్చాడు జగన్నాథం. సుశీలమ్మకు మండిపోయింది. సర్వనాశనమైంది. ఏటైందని తిన్నగడుగుతున్నారా? మీ ఆశకు పిసినాతనానికి నా బిడ్డ బలైపోయింది అంది కోపంగా. జగన్నాథానికి ఓ బలహీనత ఉంది. ఎవరైనా తగ్గితే రెచ్చిపోతాడు, రెచ్చిపోయి మాట్లాడితే తగ్గిపోతాడు. ఏటైందో చెప్పక కోపడుతున్నావు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. వెళ్ళి చంద్రశేఖరానికి ఫోన్ చేద్దామని ఫోన్ తిప్పింది. కానీ మళ్ళీ విరమించుకుంది. అసలే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మనిషి అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు. అబ్బా, ఏటో కొంపలంటుకుపోయినాయనుకున్నా. ఆసుపత్రికి వెళ్తే ఇంజెక్షన్ ఇచ్చి కడుపు తీస్తారు అన్నాడు నిర్లక్ష్యంగా. తీస్తాడు. అది బిడుసుకొట్టి ఆ అమ్మాయికి ప్రమాదం జరిగితే నీ తల తీస్తారు. మీరు మాట్లాడకండి, నాకు ఒళ్ళు మండుతుంది. రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుశీలమ్మ. 2 గదుల చిన్నింట్లోకి కాపురం మార్చారు పూర్ణిమ, సంజయ్. వెనక చిన్న వంటిలుంది. స్టవ్ పెట్టుకోవడానికే సరిపోదు. మధ్య గదిలో ఆమె, బయట గదిలో సంజయ్ పడుకుంటారు. అట్నుండి ఇటు దొర్లింది. ఆమెకెందుకో ఆరాటంగా, అశాంతిగా ఉంది. సంజయ్ది రాతిగుండైనా కావచ్చు, లేదా చిచ్చి, తను ఇంత నీచంగా ఊహిస్తుందేం? తను అతన్ని ఆరాధిస్తోంది. అంత మాత్రం చేత అతను తనను ఆరాధించాలని ఎక్కడుంది? పోనీ తను చొరవగా కవ్విస్తే? చిచ్చి, తనకు వ్యక్తిత్వం లేదా, అందం లేదా? ఆమె మనసు ఎదురు తిరిగింది. అతనింకా గీతను ప్రేమిస్తున్నాడా? ఎవరో పిలిచినట్టయింది. పూర్ణిమ. అతను అంత తీయగా పిలవడు, తన భ్రమ. పూర్ణిమ. ఈసారి ఆమె చెవి దగ్గరగా వినిపించింది. అతను లైట్గా స్ప్రే చేసుకునే ఇంటిమేట్ వాసనొచ్చింది. తిరిగి చూసింది. తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. ఆమె మీదుగా ఓ చెయ్యి వారధిలా అవతల పక్కకు వేసి పక్కనే మేను వాల్చిన సంజయ్. ఆమెకింకా అపనమ్మకంగా ఉంది. పూర్ణిమ, నువ్వే గెలిచావు. అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వుతున్నాయి. అతని శ్వాస వేడిగా ఉంది. ఒక్క నిమిషం అతని ఆగమనానికి మైమరిచిపోయినా మరో నిమిషమే ఆమెలోని అభిమానం మేల్కొంది. మృదువుగా అతని చేయి తీసివేయబోయింది. అంతవరకు దూరంగా ఉన్న ఆ చెయ్యి ఆమె నడుం చుట్టూ పడింది. ఆమెకు మాట రాకుండా అతని పెదవులు అడ్డుపడ్డాయి. ఆ క్షణంలో ఏమవుతుంది? తన ఉనికిని మరిచిపోయింది పూర్ణిమ. అనిర్వచనీయమైన ఆనందపు అంచులు చేరుకుంది. ప్రపంచంలో ఇంత ఆనందం ఉంటుందని ఊహించలేకపోయింది పూర్ణిమ. ఈ లౌకిక ఆనందం కోసం రాజులు రాజ్యాలు కోల్పోయారని మరిచిపోయింది. రసహృదయం గల పురుషుడి చేతిలో స్త్రీ ఒక వీణగా మారుతుందని, మధురగానాలు ఆలపిస్తుందని తెలుసుకుంది. తన భుజంపై వాల్చిన తలను నిమిరాడు సంజయ్. అలా సవరింపుగా జడ పూర్తిగా విప్పేశాడు. ఆమె కురులు ఇద్దరి ముఖాల్ని కప్పేశాయి. పూర్ణ. ఆమె పలకలేదు. ఏంటా పరవసత్వం? ఆమె అలాగే నిశ్చలంగా ఉండిపోయింది. అలక అన్నాడు ఆమెకు చెకిలిగింతలు పెడుతూ. చిచ్చి, ఏంటిది? ఆమె విసురుగా లేచింది. జుట్టు వేలుముడు వేసుకుని బయట గదిలోకొచ్చి కూర్చుంది. అది కోపగృహమా? నవ్వుతూ అడిగాడు. తాపగృహం అంది కాస్త పదునుగా. నిజంగా అది తాపగృహమే పూర్ణ. ఆ గదిలో ఎన్ని ఊహలు, ఎన్ని మధుర భావాలతో నేను వేగిపోయానో నీకేం తెలుసు అన్నాడు తల కింద 2 చేతులు పెట్టుకుని పడుకుంటూ. కబుర్లు. ఆమె అక్కడి నుండి కదల్లేదు. అబ్బా! సంజయ్ కడుపు పట్టుకుని పక్కకు ఒత్తిగిల్లాడు. ఏమైందండి? ఒక్క అంగలో అతని పక్కన కూర్చుని అతన్ని ఇటు పొర్లించింది. దాహమైందండి. ఆమెను అనుకరిస్తూ ఆమె పెదవులు అద్దాడు. కోపంగా చూడబోయి నవ్వేసింది. ఆ నవ్వుతో అందర్నీ మాయ చేస్తావు.
ఒకరికి వాగ్దాతమని తెలియకపోతేనా అన్నాడు. గొప్ప, ఏం చేసేవారో అంది అతన్నే చూస్తూ. ఇలా ఎత్తుకుపోయి ఆమెను అమాంతం పడుకునే చేతులతో కాస్త పైకి లేపాడు. వదలండి వదలండి అంది కళ్ళు మూసుకుని. అతను నెమ్మదిగా కిందకు దింపాడు. పిరికిదానవు అన్నాడు హాస్యంగా. ఆమె జవాబుగా అతని హృదయంలో తలదాచుకుంది. శారీరక బంధం మానసిక బంధాన్ని దృఢపరుస్తుందేమో అనుకుంది. మర్నాడు ఉదయం లేస్తూనే స్నానం చేసింది. సంజయ్ విగ్రహారాధనకు పూర్తిగా వ్యతిరేకి. అతని గదిలో లైఫ్ సైజ్ ఫోటో అతన్ని పెంచిన తల్లి సుమతీదేవుదుంది. అతను పనికి వెళ్లబోయే ముందు ఆమె ఫోటోకు నమస్కరించి బయటికి వెళతాడు. అందుకే భక్తిగా ఆమె సుమతీదేవి ఫోటోకు నమస్కరించింది. టీ కలిపి తీసుకొచ్చి సంజయ్ను లేపింది. అతను వెళ్ళి వెనక అరుగు మీద కూర్చుని మొహం కడుక్కుంటే చంద్రశేఖరం గారింట్లో అతని గది గుర్తుకొచ్చింది. ఆమె కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. తుండుతో ముఖం ఒత్తుకుంటూ వచ్చిన సంజయ్ ఆమెను పరీక్షగా చూశాడు. ఏంటి కళ్లల్లో నీరు? నా భార్య కన్నీళ్లు పెట్టుకుందంటే నాకెంత అవమానమో తెలుసా? ఆమె నడుం చుట్టూ ఒక చేయి వేసి రెండో చేత్తో టీ తీసుకున్నాడు. అది కాదండి, మీరు కష్టపడిపోతున్నానని కదూ. పిచ్చిదానివి పూర్ణ. సుఖ సంతోషాలు కొంతవరకు భౌతికపరమైన వస్తువులతో వస్తాయి గాని మనసులో పొందే అనుభూతులు చెప్పలేనివి అంటూనే ఆమె మెడపై ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కోపంగా చూసింది. నేను స్నానం చేశాను అంది పదునుగా. మరోసారి సరిగంగా స్నానాలు చేద్దాం అన్నాడు. ఆ బాత్రూంలోనే అంది ఆశ్చర్యంగా. ఆహా, వాళ్ళు చాలా ఆలోచించి కట్టారు సెక్రటరీ గారు. మనలాంటి ప్రేమికులు ఏ గదిలో ఉన్నా ఒకరినొకరు హత్తుకుని ఉండాలని, ఏ మూల నుండి చూసినా పని మనిషితో సరసాలు ఆడకుండా చూసుకోవడానికి. ఈసారి ఆమె పక్కున నవ్వింది. ఎంత ఎక్కువగా మాట్లాడడం ఈరోజే చూసింది. చూడు, ఈ తలుపులున్నాయే, నువ్వు నేను లవ్ కాకుండా హెచ్చరిస్తాయి. ఇదిగో, ఇదేమో వంటిల్లు కమ్ స్టోరు. ఈ రెండో గదేమో బెడ్రూమ్. ఇక బయట గది డ్రాయింగ్ కమ్ ఆఫీస్ రూమ్. ఎలా ఉంది అన్నాడు. ఆఫీస్ రూమ్ ఎందుకు? అదేం, ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటానా? ఇద్దరు కడుపులు నిండాలా? అదృష్టం బావుంటే వచ్చే ఏడు మరో ప్రాణి. ఆమె ముఖం ఎర్రగా కాగా బయట గదిలోకి వచ్చేసింది. అప్పుడే అంత కోపమా? అతను జడపట్లాగాడు. ఆఫీసు గది అని అంగీకరించాం బాస్, మనం చేసే పనేముంది? ఓ అదా, సంజయ్ చార్టెడ్ అకౌంటెంటు, అందుకే చంద్రశేఖరం అండ్ కంపెనీలో ఏం చేసేవాడో అదే చేస్తాడు అన్నాడు. అంటే అంటే మీరు మావయ్యకి పోటీగా నిలుస్తారా? అంది ముఖం గంటు పెట్టుకుని. బేష్, తల ఎంతుందో బుర్ర అంతే ఉంది మేడం గారికి. తండ్రి కొడుకులు మెడిసిన్ చదువుతారు. తండ్రి ప్రాక్టీస్ తగ్గుతుందని కొడుకు ప్రాక్టీస్ మానేస్తాడా అన్నాడు నిర్లక్ష్యంగా. అది కాదండి, ఆమెకు భర్త అన్న దాంట్లో నిజం కనిపించకపోలేదు. కానీ ఎందుకో ఆయన కంపెనీ నుండి విడిపోయి ఆయనకు పోటీగా పెడితే ఆయన ఏమనుకుంటారోనని భయంగా ఉంది. ఆమె మరో మాట మాట్లాడే అవకాశం లేనట్టు ఇద్దరు వ్యక్తులొచ్చి ఇంటి తలుపు ముందు బోర్డు తగిలించారు. సుమతి అండ్ సన్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ అనుంది. వాళ్లే ఒక బల్ల కుర్చీ తెచ్చి గదిలో వేశారు. ఆ పక్కనే మరో కుర్చీ, దాని ముందు చిన్న బల్ల, టైప్ మిషన్ పెట్టారు. వాళ్లకు డబ్బిచ్చాడు. అతను స్నానానికి వెళ్ళాడు. పూర్ణ కాళ్ళు వణికాయి. స్నానం కాగానే ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ ఉండాలి. కాస్త ఆలస్యమైన అలిగి తీసుకోడు. గబగబా కిరోసిన్ స్టవ్ ముట్టించింది. అన్నింటికంటే త్వరగా చేయగలిగేది ఉప్మా. త్వరగా చేసేలోపలే అతనొచ్చి బట్టలు వేసుకున్నాడు. సంజయ్ గారు, బయట నుండి కేక వినిపించింది. ఎస్, కమిన్. అతను వెళ్ళి తలుపు తీశాడు. టెలిఫోన్ ఎంత అర్జెంటుగా పెట్టినా 15 రోజులవుతుందని చెప్పమన్నారు మేనేజరు. 15 రోజులైతే ఆయన రికమెండేషన్ ఎందుకయ్యా, నేనొచ్చి మాట్లాడతాను అన్నాడు చిరాగ్గా. నమస్తే. వచ్చినతను వెళ్ళిపోయాడు. పూర్ణ, సంజయ్ పిలిచాడు. ఆమె ఉప్మా దింపేసొచ్చింది. అతను తన పెట్టెలో గొలుసు తీసిచ్చాడు. నీ అప్పు వడ్డీతో సహా తీరిపోయింది. నేను నీకు బాకీ పడ్డాను. మరి ఏం తాకట్టు పెట్టాలి? నేనడిగింది పెడతారా? అడిగి చూడు అన్నాడు. మిమ్మల్ని తాకట్టు పెట్టుకుంటాను అంది నవ్వుతూ. ఓకే, నేనింకా ఈ ఆఫీసు మూసివేయమంటావేమో నీ తాకట్టు కింద అనుకున్నాను అన్నాడు తేలిగ్గా నవ్వుతూ. ఈ రోజు నుండి ఈ ప్రపంచంలో అందరికంటే ముఖ్యులు మీరు. నా దగ్గర తాకట్టున్నారు కాబట్టి నేను చెప్పినట్టు వినాలి. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అంది మృదువుగానే ఆజ్ఞాపిస్తున్నట్టు. యాక్సెప్టెడ్ అన్నాడు తమాషాగా తల వంచి, ఆమె సొగసైన కనుబొమ్మల తీరును చూసి మైమరిచిపోతూ.
ఇక నేను పెట్టిన టిఫిన్ భోజనం నింపాదిగా తినాలి అంది. అంత రుచి లేకుండా ఉంటుందా నీ వంట అన్నాడు ఉడికిస్తూ అన్నట్టు. అది కాదు, ఆదరాబాదరాగా తింటే రుచి ఏం తెలుస్తుంది? నోటికి రుచిగా ఉంటేనే త్వరగా భోంచేస్తా గాని వెళ్ళి టిఫిన్ పట్రా. కొందరు మహానుభావులు కాస్త ఆలస్యమైతే దొరకరు అన్నాడు. ఆమె అతనికి టిఫిన్ తీసుకొచ్చింది. ఇంతేనా ఉంది? ఇంకా ఉందండి అంటూ మొత్తం ఊడ్చి తెచ్చింది. అతను ఒక స్పూన్ తిని రెండోది ఆమెకు అందించాడు. బావుంది వరుస. భార్యాభర్తల వరసే సృష్టికి మూలం. ఆమె మాట్లాడకుండా మరో స్పూన్ పెట్టాడు. పూర్ణ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. భుజానికి కళ్ళు ఒత్తుకుంది. ఏంటి, వాట్ హ్యాపెండ్ డియర్? అది కాదండి, నాన్న ఇలాగే పెరుగన్నం కలిపి పెట్టేవాడు అంది స్రవించే అశ్రువులు ఆపలేక. చచ్చా, అలా ఏడుస్తారా ఎక్కడైనా? ఈ క్షణం నుండి తల్లి, తండ్రి, అన్న, భర్త అన్నీ నేనే, తెలిసిందా? మళ్ళీ ఏడిస్తే నీతో మాట్లాడను అన్నాడు. ఇద్దరూ ఉపాహారం ముగించారు. నేను 5 నిమిషాల్లో వస్తాను, స్నానం చేసి రెడీగా ఉండు. అతను బూట్లు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆమె స్నానం ముగించింది. చిన్న చిన్న జరీబూటాలున్న వెంకటగిరి చీర కట్టుకుని జడ ముడిగా చుట్టుకుంది. బొట్టు పెట్టుకుంటుండగా సంజయ్ వచ్చాడు. ఆమె చేతికో అందమైన నీలం కాగితం ఇచ్చాడు. ఈ శుభోదయ వేళ నా కంపెనీ సుమతి అండ్ సన్స్ని శ్రీమతి పూర్ణిమ సంజయ్ గారు ప్రారంభోత్సవం చేస్తారు. శ్రీ చంద్రశేఖరం గారు అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. మీరంతా సకాలంలో మీ ఇళ్లలో కూర్చుని మాకు శుభాకాంక్షలు అందజే ప్రార్థన, సంజయ్ అనుంది. ఏంటిది అంది పూర్ణిమ. అచ్చ తెలుగులో ఉంది, అది చదవలేవా? ఆ బుర్రలో ఏముంది అన్నాడు కాస్త తమాషాగా. మిమ్మల్ని చూడకముందు మెదడే ఉండేది, మీ సావాస దోషంలో మట్టిగా మారిందేమో అంది ఉడుక్కుంటూ. ఆ అమ్మాయి గారికి కోపం కూడా ఉందే. ఇప్పుడు సభాసదులంతా నిశ్శబ్దంగా ఉండాలని ప్రార్థన. ఈనాడు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు వేదికని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే శ్రీమతి పూర్ణిమ సంజయ్ గారు కీర్తిశేషురాలైన పూజ్య సుమతీదేవి గారి చిత్రపటానికి పూలమాల వేసి సభ ప్రారంభోత్సవం చేయమని కోరుతున్నాను అన్నాడు. అతను బల్ల మీద పూలబుట్ట విప్పి పూలదండిచ్చాడు. ఆమె ఆ దండ సుమతీదేవి చిత్రపటానికి వేసి దీపం వెలిగించింది. సంజయ్ చప్పట్లు కొట్టాడు. అతను బల్ల ముందు కుర్చీలో కూర్చుని లేచాడు. భుజం మీద కొండువ సర్దుకున్నాడు. సోదర సోదరిమణులారా, నేను పెంచిన మొక్క పెరిగి పెద్దదయ్యి పుష్పించి ఫలిస్తుందంటే ఆ ఆనందం అనిర్వచనీయమైంది. ఆ ఆనందంతో గొంతు మోగబోయినట్టు మాట గొంతులో నుండి బయటకు రానట్టయింది. నీతి నిజాయితీతో తన బాధ్యత నిర్వహించాలని చిరంజీవి సంజయ్ను ఆశీర్వదిస్తూ ఆయన శ్రీమతైన పూర్ణిమ సహజీవనానికి అర్థం చెబుతారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అతను కూర్చున్నాడు. పూర్ణ కళ్ళు వెళ్ళబెట్టింది. అచ్చం చంద్రశేఖరంలాగే మాట్లాడాడు సంజయ్. ఇప్పుడు రాష్ట్ర పరిశ్రమల మంత్రి గారు ప్రసంగిస్తారు అని కూర్చుని మళ్లీ టీవీగా లేచొచ్చాడు. వేదికపై పెద్దలకు, సభలోని సోదర సోదరిమణులకు నా నమస్కారం. సంజయ్ లాంటి యువకులు దేశానికి పట్టుగొమ్మలని సవినయంగా మీకు మనవి చేస్తున్నాను. ప్రజలు పన్నులు ఎగవేయకుండా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తారు ఈ అకౌంటెంట్స్. అందుకే వారిని అభినందిస్తూ వారికి ఏదైనా సహాయం కావాలంటే నేను ఎప్పుడూ సిద్ధమేనని సవినయంగా మనవి చేస్తున్నాను. అచ్చం మంత్రిగారిలాగే మాట్లాడి కూర్చున్నాడు. సంజయ్ చప్పట్లు కొట్టాడు. మళ్లీ చంద్రశేఖరం గారి గొంతును అనుకరించాడు. ఇప్పుడు ప్రారంభోత్సవం చేసిన శ్రీమతి పూర్ణిమ సంజయ్ గారు మాట్లాడతారు అన్నాడు. అతను కూర్చున్నాడు. పూర్ణిమ కూడా అతనికి తీసిపోను అన్నట్టుగా భుజాల మీదుగా పమిట కప్పుకొని వచ్చింది. నిజంగా ఎదురుగా ప్రేక్షకులున్నట్టే ఊహించుకుంది. వేదికను అలంకరించిన పెద్దలకు, సభని అలంకరించిన శ్రేయోభిలాషులకు నమస్సులు. ఈ సభలో ఏదో లోటు కనిపిస్తోంది. కనీసం వచ్చిన అతిథులకు చల్లని పానీయాలు లేని సభ ఏం సభ? పోనీ పూలదండలైనా వెయ్యకపోతే ఏం బావుంటుంది? పిసినారు వారని తెలిసిపోతుంది. కావున ఈ పిసినారు వారి దగ్గర ఎక్కువ మాటలు ఖర్చు చేయడం అనవసరం అని భావిస్తున్నాను. ఈ కంపెనీ నా చేతుల మీదుగా ప్రారంభించాను కాబట్టి దాన్ని 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను. సంజయ్ జోరుగా చప్పట్లు కొట్టాడు. పూర్ణిమ తన సీట్లో కూర్చుని తెల్ల కాగితం తీసుకుని తామిద్దరి పేర్లు టైప్ చేసింది. పూర్ణిమ, ఎస్ బాస్ అంది నవ్వును బిగబట్టుకుని. గౌరవనీయులైన అతిథులు స్వీట్స్ లేవని, దండలు లేవని ఆక్షేపిస్తున్నారు అన్నాడు. ఒక్క నిమిషం బాస్. ఆమె తలుపులు చేరవేసింది. వచ్చి అతని మెడకు 2 చేతులు వేసింది.
ఈ దండలు ఎలా ఉన్నాయో అంది క్రీగంట చూస్తూ. చాలా చాలా బావున్నాయి అన్నాడు. అతని పెదవులపై తన పెదవులుంచింది. ఆమె మెడ చుట్టూ తన చేతులు వేశాడు. ఇద్దరూ స్వాప్నిక జగత్తులోకి వెళ్ళిపోయారు. పూర్ణ, అతను తేరుకొని ఆమె తలను చేతుల్లోకి తీసుకున్నాడు. బయట తలుపు కొట్టారెవరో.